శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరూ కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. వారాహిదేవి కృప మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఈరోజు విషయం ఏమిటంటే కనుక శివాలయంలో దీపారాధన ఎలా చేయాలి చెప్పుతూ ఉన్నాను. శివునికి నువ్వులను దీపారాధన చేయడం చాలా చాలా శ్రేయస్కరము. నువ్వులతో పాటు ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేయాలి. ఎందుకు చేయాలంటే కనుక పై భాగం శివలింగం, కింద ఉన్నది మొత్తం పార్వతీదేవి, ఇద్దరూ కలిసి ఉంటారన్నమాట. ఇలా ఉంటారు కదా ప్రణమట్టం లెక్క. కాబట్టి శివలింగం మధ్యలో ఉంటుండు, మొత్తం చుట్టుపక్కలంతా పార్వతీదేవి. కాబట్టి శివునికి నువ్వులతో దీపం పెట్టడం ద్వారా శివుడు తృప్తి పొందుతూ ఉంటాడు. అమ్మవారు కూడా తృప్తి పొందాలి. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి. ఇలా రెండు కలిపి దీపారాధన చేయడం ద్వారా మనశ్శాంతి, ప్రశాంతమైన వాతావరణము, ధనం కూడా సమృద్ధిగా, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి. శివునికి చాలా చాలా శ్రేయస్కరం బిల్వపత్రి. ఈ బిల్వపత్రి సమర్పించడంతో పాటు గరికి కూడా స్వామివారికి ఇష్టమే. తెల్ల జిల్లడి పువ్వులు, ఉమ్మెంత కాయలు, ఉమ్మెంత పువ్వులు, జిల్లెలు ఆకులు కూడా స్వామివారికి పెట్టవచ్చు. పెట్టేసి స్వామివారికి మనసా వాచా కర్మను ధ్యానించుకోండి. చండీశ్వర ప్రదక్షిణ ఇంతకు మీరు వీడియోలో చెప్పాను. నందిని మొదలుకొని నీళ్ళు పోయే దార సోమసూత్రం ఉంటుంది కదా, ఆ దార వరకు వచ్చి ఉల్టా తిరిగి మన నంది దగ్గరికి వస్తే ఒక్క ప్రదక్షిణ. ఇలా 3 ప్రదక్షిణలు చేయాలి. చండీశ్వర ప్రదక్షిణ ఇలా చేయండి. ఈ విధంగా చేసి మనసు పూర్తిగా మీ మనసులోని కోరికని నందికి చెవులో చెప్పుకుంటూ వెనక భాగాన్ని పామండి. ఇలాగా నీట్గా పాముకుంటా మీ మనసులోని కోరికని స్వామివారు చెప్పండి. ఎందుకంటే శివుడు ఎప్పుడు కూడా యోగాసనంలో ఉంటాడు. కావున చెప్పడం ద్వారా స్వామివారికి మన నందికి చెప్పడం ద్వారా నందీశ్వరుడిపై స్వామివారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మారేడు చెట్టు కింద దీపారాధన చేయడం చాలా చాలా శ్రేయస్కరం. ఈ మారేడు పత్రి ఎలాంటి వారైనా సరే ప్రతినిత్యం కూడా తినవచ్చు. మారేడు కాయ కూడా తినడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా కూడా పోతూ ఉంటాయి. చాలామంది తెలిసి కానీ తెలియక కానీ ఒక దీపానికి ఇంకో దీపం పెట్టి వెలిగిస్తూ ఉన్నారు. అలా ఎప్పుడు చేయకండి. మ్యాచ్ బాక్స్తో కూడా వెలిగించకూడదు, అగ్గిపెట్టెతో కూడా వెలిగించకూడదు. 2 అగరబత్తులు తీసుకొని ఆ అగరబత్తులు ఫస్ట్ వెలిగించిన తర్వాత దీపదేవత నమస్కారం తీసుకొని ఆ దీప ప్రజ్వలన చేయండి. చేసిన తర్వాత దీపానికి బొట్టు, 2 అక్షంతలు, ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఈ విధంగా ఆచరించండి. ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా ఈ పరమ పవిత్రమైన మాసంలో చాలామంది అన్ని విధాలుగా ఆచరిస్తూ ఉన్నారు. కానీ చాలామందిని గమనిస్తూ ఉన్నాను, పసుపు కూడా తెలుసా, ఆ ప్యాకెట్తో ఇలా ఇసిరేస్తుంటారు దేవుళ్ళ మీదకి. అలా ఎప్పుడు చేయకండి. ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ 3 వేలతో తీసి నీట్గా ఇలా సమర్పించండి స్వామివారికి. చెట్లకు కూడా, వృక్షాలకు కూడా సమర్పిస్తుంటారు కదా, ఇలా ఇస్త్రీ కొట్టకూడదు దేవుళ్ళకి ఎప్పుడు. ఇలా నీట్గా నిదానంగా పెట్టాలి, కొన్ని బొట్టు లెక్క పెట్టేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ గమనించగలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.